బిలియనీర్ ఎలన్ మస్క్ అమెరికా పార్టీ అనే కొత్త రాజకీయ సంస్థను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యను హాస్యాస్పదం అని కొట్టిపారేశారు. ఇది దేశ రాజకీయ వ్యవస్థలో గందరగోళాన్ని పెంచుతుందని అంటున్నారు. మూడవ పార్టీని ప్రారంభించడం హాస్యాస్పదం. రిపబ్లికన్ పార్టీతో మనకు అద్భుతమైన విజయం ఉంది. డెమోక్రాట్లు తమ మార్గాన్ని కోల్పోయారు. కానీ ఇది ఎల్లప్పుడూ రెండు పార్టీల వ్యవస్థ. మూడవ పార్టీలు ఎప్పుడూ ఏ పని చేయలేదు. కాబట్టి అతను దానితో ఆనందించవచ్చు. కానీ అది హాస్యాస్పదంగా ఉందని నేను భావిస్తున్నాను అని ట్రంప్ అన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వారు ఎప్పుడూ విజయం సాధించలేకపోయినా అతను మూడవ రాజకీయ పార్టీని కూడా ప్రారంభించాలనుకుంటున్నాడు. వ్యవస్థ వారి కోసం రూపొందించబడలేదు. అంతరాయం గందరగోళాన్ని సృష్టించడం, వారి విశ్వాసాన్ని, వారి మనస్సులను కోల్పోయిన రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లతో మనకు అది తగినంతగా ఉంది. మరోవైపు రిపబ్లికన్లు సజావుగా నడుస్తున్న యంత్రం. వారు మన దేశ చరిత్రలోనే అతిపెద్ద బిల్లును ఆమోదించారు అని ట్రంప్ అంటున్నారు. ఇక ట్రంప్ తన వంతుగా ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉందని సూచించాడు. దక్షిణాఫ్రికాలో జన్మించిన మస్క్ను బహిష్కరించే విషయాన్ని తాను పరిశీలించొచ్చని ఆయన ఇటీవల చమత్కరించాడు కూడా. మరియు స్పేస్ ఎక్స్ కోసం సమాఖ్య ఒప్పందాలను తగ్గించాలని సూచించారు. పెరుగుతున్న వైరంపై వ్యాఖ్యానించడానికి వైట్ హౌస్ ఇప్పటి వరకు నిరాకరించింది.